భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క 21వ త్రైవార్షిక జాతీయ మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఒడిశాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పూరీ నగరంలో జరగనున్నాయి. ఈ సమావేశాలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటుగా ఈసారి మొట్టమొదటిసారిగా బ్రిక్స్ దేశాల నుంచి అంటే బ్రిటన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి అలాగే ఇండోనేషియా, ఇటలీ, నేపాల్ దేశాల నుంచి కూడా సుమారుగా 15 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ల్యాబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సౌత్ ఏషియా డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి రిచి కోబీ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ విషయాల మీద చర్చించబోతుంది. లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వము. దానివల్ల సుమారుగా అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికులు 80% మంది కార్మికులందరికీ కూడా లాభదాయకంగా జరుగుతున్నాయి. అలాగే అంతర్జాతీయంగా వచ్చినటువంటి సాంకేతికమైనటువంటి మార్పులు, ఆర్థిక విధానాలు, పర్యావరణ సమస్యల మీద కూడా ఈ అంతర్జాతీయ ప్రతినిధులతో పాటుగా విశేషమైనటువంటి చర్చలు జరుగుతాయి. ఈ చర్చలకి ముఖ్య అతిథిగా ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే మొత్తం ఈ సమావేశాల ప్రారంభానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీమాన్ మాన్సుఖ్ మాండవీయ గారు వస్తున్నారు. కాబట్టి ఈ సమావేశాలని జయప్రదం చేయవలసిందిగా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తున్నాను.